99 అయింది, సెప్టెంబర్ 20న 99. ఇప్పుడు శత జయంతి నడుస్తూ ఉంది. సో నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటే, సో ఎన్టీ రామారావు గారు ఒక తరహా, నాగేశ్వరరావు గారు ఇంకొక తరహా. సో నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే మీకు మొట్టమొదట ఏం జ్ఞాపకం వస్తుంది మీకు? ఇలాగే ఆయనతో కూడా నేను యాక్ట్ చేయగలనా అనేది ఫస్ట్ అనిపించింది. ఆ తర్వాత బీదల పాటలో విఠలాచార్య గారు పూజ వేశారు. బీదల పాటలు అనే సినిమాకి హీరోయిన్ కావాలి నాగేశ్వర గారి పక్కన అని. అప్పుడు చిన్నదాన్ని 12 ఏళ్ళు. ఆ టెస్ట్ తీసినప్పుడు కీచి గొంతు ఉండింది. అప్పుడు మా అమ్మగారు జయశ్రీ గారు, అంబాజీ గారు అనే జయశ్రీ గారు, అమ్మ పాప చాలా చిన్నదిగా ఉంది, అందుకని వచ్చి, కానీ తప్పకుండా పెద్ద ఫ్యూచర్ ఉంది, కొంచెం ఎదగనివ్వండి అని చెప్పి ఆయన అన్నాక కేఎస్ గోపాలకృష్ణ గారు ఆ ఏజ్కి వెతుకుతూ ఉన్నారు హీరోయిన్ని. అందులోకి వెళ్ళాను నేను. వెళ్ళాక అది పెద్ద హిట్ అయింది. అలాగా బీదల పాటలు అనే దాంట్లో డెఫినెట్గా చేయలేను నేను. ఆ తర్వాత వాణిమహల్లో ఏదో ఒక ఫంక్షన్లో పేపర్ రోల్ చేసి మా 3 పేర్లు వేశారు, జయత్రయ అండి వేసి, జయచిత్ర, జయసౌధ, జయప్రద వేస్తే అందులోంచి ఒకటి పికప్ చేయాలి ఆయన. ఎవరిది పికప్ చేసుకుంటే అది హీరోయిన్. లాటరీ. సో అప్పుడు అందులోంచి వచ్చింది భగవంతుడు నా పేరు ఇచ్చాడనమాట. అప్పుడు ఆత్మీయుడు సినిమాలో నేను యాక్ట్ చేశాను ఆయనతో. అట్లా స్టార్టింగ్ ఫస్ట్ టైం. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన మాట్లాడటం ఇలాగా చూస్తూ ఉంటాను. నాగేశ్వరరావు గారు అయినా ఇలా మాట్లాడుతున్నారేంటి, ఇది లేదేంటి నాగేశ్వరరావు గారికి, ఇంత స్టార్ కదా, దర్పం అది ఉండాలి కదా అని అనుకున్నారు. ఐసి అప్పుడు మనం సినిమాలో చూసేది వేరు, ఇది వేరు అని చెప్పి అలాగా ఆయన కూడా కలివిడిగా దామ్మా దా కూర్చో, మీ అమ్మగారు కూడా నాతో యాక్ట్ చేశారు, చాలా కలివిడిగా మాట్లాడతారు, క్యాషువల్గా మాట్లాడతారు. అప్పుడు మీరు ఆయన ఎవరనేది మర్చిపోతాం మనం. అవును, నాకు కూడా పరిచయం ఉంది ఇన్ఫ్యాక్ట్. అలాగా తీసుకుని వెళ్ళేవారండి సీనియర్స్ అందరూ, అలాంటి పరిచయం. అలాగే రాముడైతే నేను బిజియెస్ట్ టైం అప్పుడు మిడ్-నైట్ తీశారు దాసనారాయణరావు గారు. నెక్స్ట్ డే మార్నింగ్ నన్ను పంపించేయాలి. హోల్ నైట్ నేను వర్క్ చేశాను, నాతో పాటు ఆయన వర్క్ చేసి ఆ బిడ్డను పంపించేసుకోవాలి అని చెప్పి నన్ను పొద్దున్నే 5 గంటలకల్లా ప్యాకప్ చేసి, మీకోసం ఆయన కూడా, అయ్యో ఆయన కూడా వర్క్ చేసి, ఐ కాంట్ ఫర్గెట్ ఆల్ దట్. రవివర్మ కేసం ఆ పాటలో మీరు నాట్యం చేస్తూ, అది బ్యూటిఫుల్ అసలు. నా కెరియర్లో అది ఒక మంచి సాంగ్ అది. అవును. తర్వాత మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన తర్వాత రాజేశ్వరి కళ్యాణం, దాంతో మీకు అవార్డు కూడా తీసుకున్నారు కదా, నంది అవార్డు ఉత్తమ సహాయ నటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చింది. అది ఒక గమ్మత్తైన క్యారెక్టర్, నన్నే పట్టుకున్నారు నువ్వు చేయాలి అని. సో అది ఒక వెరైటీ అవార్డు వచ్చింది. అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక అనుభూతి చెప్పాలంటే ఎంతో ఉంది కథలు. మీతోటి మీరు యాక్ట్ చేసినటువంటి హీరోల్లో మురళీమోహన్ గారు, చంద్రమోహన్ గారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు. తలుచుకుంటే కొంచెం మీకేమన్నా రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రంగనాథ్ గారు, వీళ్ళెవరు ఈరోజు మన మధ్య లేరు. అందరూ సీనియర్స్ అండి. నేను వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు నేను చాలా చిన్నదాన్ని. వాళ్ళ ఏజ్లే నాకు ఇప్పుడిప్పుడే, వాళ్ళు కాలం అయిన తర్వాతే నాకు వాళ్ళ ఏజ్లే తెలుస్తుంది. అవును, అంటే మనకి వాళ్ళు ఉన్నప్పుడు కంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే వాళ్ళు ఎక్కువ గుర్తు రావటం, వాళ్ళ గురించి తలుచుకోవటం, వాళ్ళ గొప్పతనం గుర్తుకు రావటం, ఇవన్నీ జరుగుతాయి అంటారు. వీళ్ళంతా గుర్తుకు వస్తూ ఉంటారా? పేరు ప్రతిష్టలు ఎన్ని గడించారండి వాళ్ళు. అలాంటి వాళ్ళతో నేను యాక్ట్ చేశాను అనేదే నాకు ఒక పెద్ద భాగ్యం. అసలు కలవలే లేదంటే ఈ టాపికే రాదు. వాళ్ళతో నేను యాక్ట్ చేశాను, భగవంతుడు నాకు అటువంటి ఆపర్చునిటీ ఇచ్చాడు. వాళ్ళు చాలా సీనియర్స్. అది ఆఫ్ లైట్లోనే నాకు తెలిసింది, ఎందుకంటే యాక్ట్ చేసేటప్పుడు ఆ గెటప్స్లో అవి మనకి తెలియదు. ఆ తర్వాతే ఒప్పా ఎంత ఏజ్ వీళ్ళకి డిఫరెన్స్, మనం చిన్నదాన్ని, నేను మనతో ఈక్వల్గా ఎగరడాలు, డైలాగులు మాట్లాడాలు అనేది చేసినప్పుడు మనకి ఆ ఏజ్ తెలియలేదు.
ఇప్పుడు ఐ రియల్లీ మిస్ ఎవ్రీ వన్. మీరు బాగా అంటే బాధపడ్డ సందర్భం సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఏది మీకు మనసుకు కష్టం కలిగించినటువంటి సందర్భం ఉందా అసలు? అంటే ప్రొఫెషన్గా చూస్తే యాక్చువల్గా ఇట్ మే బీ ఎ స్మాల్ మ్యాటర్, బట్ నన్ను కొంచెం అది డిస్టర్బ్ చేసింది అని చెప్పచ్చు. మన రాఘవేంద్ర గారి బ్రదర్ కృష్ణమోహన్ గారి కోడలు మంగమ్మ గారి మనవరాలని ఒక అవును పిక్చర్ కాదు సీరియల్, మెగా సీరియల్, ఆ టైటిల్ రోల్ నన్ను చేయమని ఆవిడ అప్రోచ్ చేయడం, రాఘవేంద్ర గారు మాట్లాడడం అన్నీ జరిగింది. కానీ మధ్యలో ఉన్న వాళ్ళు కొంచెం మిస్మానిప్లికేషన్ చేశారు. అప్పుడు నేను కొంచెం ఐడల్గా ఉన్న టైంలో ఇది ఆవిడ మాట్లాడి చేయాలని అనిపించింది. పెద్ద పబ్లిసిటీస్ చేశారు, అది పెద్ద బాగా పోయింది. సో అదొకటి మిస్ అయింది అనేది కొంచెం నాలో కలిగింది. అలాగే కోషిష్ అనే సినిమా నేను కమల్ హాసన్ చేయాల్సింది, మాట్లాడుతూ ఉంటాను కదా నేను. జయబాద్రి గారు యాక్ట్ చేసింది, జయబాద్రి గారు యాక్ట్ చేసిందంతా గుడ్డి నేను చేశాను. ఇట్ వాస్ అ బిగ్ హిట్. అనామిక ఇక్కడ చేశాను. కోషిష్ చేయవలసింది, అది మిస్ అయ్యింది. సో అది కూడా మూగగా మాట్లాడకుండా యాక్ట్ చేసేదానికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదొకటి, అది వచ్చి నాకు బిసియెస్ట్ టైం వల్ల డేట్స్ లేక అది మిస్ అయ్యేది అనమాట. ప్రొఫెషనలీ ఓన్లీ ఇవే కొంచెం. ఒకవేళ ఆ సినిమా చేసి ఉన్నట్లయితే హిందీ సినిమాలో కూడా కంటిన్యూ అయ్యి ఉండేవాళ్ళం. నాట్ హిందీ, అది తమిళ్లో చేయడానికి. కోషిష్ హిందీలో చేశారు, దాన్ని క్యారెక్టర్ని నేను చేయడానికి. ఓకే ఓకే. ఇప్పుడు కానీ మీకు అంటే అది ఉందా? చాలా మంది మీతోటి వాళ్ళు అందరూ కూడా జయత్రంలో మిగతా వాళ్ళు చేశారు, అంటే జయప్రద అక్కడ స్టార్ అయ్యారు. సో మీకు అనిపించేదా హిందీలో చేయలేదు? షోగాడ్లోనే రామానాయుడు గారు అడిగారు, దిల్దార్ నేను తీస్తున్నాను చేస్తావా అని. లేదండి ఇప్పుడే కదా మీరు నన్ను ఎంట్రీ చేశారు, సినిమాలు వచ్చేస్తా ఉన్నాయి, ఇది వదులుకుని నేను ఎక్కడ హిందీకి వెళ్ళను, అక్కడ సంవత్సరానికి ఒకసారి ఒక సినిమా తీస్తారు. అదేను మెయిన్గా అది కాదు నాది, హిందీ లాంగ్వేజ్ నాకు అంత పట్టులేదు, నేను నేర్చుకోలేదు పెద్దగా. ఐ కెన్ అండర్స్టాండ్ నౌ అండ్ అది ఇప్పట్లో. అప్పుడే ఆయన దిల్దారు చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తానన్నారు. అప్పుడు నేను ఒప్పుకుంటే దట్ వుడ్ హావ్ బీన్ అ బిగ్ బ్రేక్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అప్పుడే ఎంటర్ అయ్యాను సోగ్గాడ్లో, మళ్ళీ ఇది వదిలేసి దానికి వెళ్ళడం, అటు నుంచి ఇంకోటి జంప్ చేయడం, అది ఐ డోంట్ లైక్ దట్. అప్పుడు రేఖ చేసింది ఆ రోల్, జితేంద్ర గారును రేఖ. సో అదొక మిస్ అయింది అనమాట. లేకపోతే అది మిస్ అయిందనే ఫీలింగ్ నాకు లేదు. ఎంతైనా నా సౌతే నాకు ఇష్టం. అంటే మీరు యాక్సెప్ట్ చేయలేదు, ఆయన కోరుకున్నాడు మీరు చేస్తే బాగుంటుందని ఆయన అనుకున్నాడు. సో తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని ఆదరించిన విధానం, ఒక స్టార్ హీరోయిన్గా, ఒక గ్లామరస్ హీరోయిన్గా, పైగా అప్పుడు మీరు అప్పటి మామూలుగా చూస్తే ఈ రోజు కనుక చూస్తే 0 సైజులు అట్లా కాదు, మీరు బొద్దుగా ఉండేవాళ్ళు. ఆ బొద్దుగా ఉన్నప్పుడే ఆ బెల్ బాటంలు అవేసి ముద్దుగా కనిపించేవాళ్ళు, చాలా చాలా చలాకీగా. ఇంత ఆదరణ చూపించిన ఆ ప్రేక్షకులకి సో ఏమనిపిస్తుంటుంది మీకు ఇది తలుచుకుంటూ ఉంటే? చాలా సంతోషం అండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంతకాలం నేను మిస్ అయిందే, అదే తప్పు అనుకుంటున్నాను నేను. కాకపోతే మళ్ళీ అదంతా చేరి మళ్ళీ నేను వాళ్ళకి క్లోజ్ అయిపోయాను ఈ ఒక సినిమాలో. అదంతా మరిపించేసాను. ఎన్ని మెసేజ్లు వచ్చేసినాయి ఈ పాటికి, అయ్యో. అంటే నాకు తెలిసి అబ్బాయి గారు తర్వాత మీకు మళ్ళీ అంత చిన్న పాత్ర అయినా కూడా మంచి పేరు తీసుకొచ్చింది అనుకుంటాను. అబ్బాయి గారిలో మీరు చేసిన క్యారెక్టర్ అయితే ఎవరు మర్చిపోరు అసలు. ఆ నెగిటివ్ టచ్ ఉన్నా కానీ అలాంటి అంటే వేరెవరు అప్పట్లో మీ నటన గురించి జమున గారు సహా ఆవిడ ఫోన్ చేసి మాట్లాడటం అనేది. అవును, అబ్బాయి గారు చూసి ఇది తను చేస్తేనే బాగుంటుందండి జయచిత్ర, షీ హస్ స్కోర్డ్, మేము కూడా దీనికి సెట్ అవ్వము అని ఆవిడ ఫోన్ చేసి చెప్పారు. అనిల్ గారు, అమ్మ మీ సినిమాలు అబ్బాయి గారు ఫేమస్, మా ఇంట్లో నాన్నగారు అమ్మగారు అందరూ మీ ఫ్యాన్స్, ఆయన నన్ను కన్విన్స్ చేసిన విధం చాలా గొప్పగా ఉండింది. ఫస్ట్ మీరు చేయను అన్నారట్టుంది కదా, అది ఇది అబ్బాయి గారు. అవును, చేయనని చెప్పలేదు, ఆలోచిస్తూ ఉన్నాను యాక్సెప్ట్ చేయకుండా. అదే నన్ను యాక్సెప్ట్ చేస్తారా జనం ఈ క్యారెక్టర్లో అనేది ఏదో ఉందనుకుంటా కదా, నెగటివ్ గా ఉంది అని నాలో నాకు ఒకటి. ఎందుకంటే కొడుకునే చంపాలనుకునే తల్లి కదా, పెంపుడు తల్లి, మారుటి తల్లి. అన్ని లాంగ్వేజ్లోనూ హిట్ అయింది, మన తెలుగులో ఇంకా బంపర్ హిట్ అయిపోయింది. ఆ లాస్ట్ పాజిటివ్ అయిపోయింది చూడండి. సొంత కొడుకు అన్యాయం చేస్తున్నాడు,
పెంచిన బిడ్డ మనకి కూడా తోడున్నాడు అని ఒక మ్యాటర్ ఉంది కాబట్టి ఆ లాస్ట్ రీల్ కోసం నేను ఒప్పుకున్నాను. ఎస్, అందులో స్కోర్ చేసుకోవచ్చు అని. అదంతా అంటే ఆ క్యారెక్టర్ అంత పండింది కాబట్టి ఆ యాక్సెప్టెన్స్ కూడా జనం దగ్గర నుంచి లభించింది మీకు. అవన్నీ చూసే ఇప్పుడు అనిల్ గారు ఫోన్ చేసి నాకు, మీరు ఇది చెయ్యాలి, మీ సినిమాలన్నీ మేము చూసాం, అబ్బాయి గారు అది చూసాం, మా నాన్నగారు అందరూ కూడా నా దగ్గర మాట్లాడారు స్పాట్లో. ఓకే, అందుకని మీరు ఇది చేసే తీరాలని నాకు మీరు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కన్విన్స్డ్ మీ. ఈ అబ్బాయి గారు ఇవన్నీ చూసి అండ్ తెలుసు, చూసినా చూడకపోయినా నేను చేసిన వేషాలు తెలుసు, ఐఎమ్ సూటబుల్ ఫర్ దిస్ అనేది నన్ను మళ్ళీ ప్రేక్షకుల దగ్గర మీ దగ్గరికి తీసుకుని వచ్చేసారు. అంటే అసలు ఈ క్యారెక్టర్కి జయచిత్ర గారిని తీసుకురావాలన్న ఆలోచన ఎలా కలిగిందో మరి? అంటే పొన్నియిన్ సెల్వంలో నటించిన తర్వాత చేశారు కాబట్టి ఓహో ఈమె చేస్తారు అనే నమ్మకం వాళ్ళకి కలిగి అడిగి ఉంటారు. దీని గురించి ఎందుకంటే చాలా సంవత్సరాలుగా లేరు కదా మీరు, తెలుగు సినిమాలో లేరు, దూరంగా ఉన్నారు. ఆలోచన కలగటం, వాళ్ళు మిమ్మల్ని అడగటం, మీరు యాక్సెప్ట్ చేయటం దేవుడి సంకల్పం అది. అంటే బాలకృష్ణ గారు మొదలు కాబట్టి యాక్సెప్ట్ చేశారు. అది కూడా క్యారెక్టర్, కన్సర్న్, డైరెక్టర్ అన్నీ కలిసి వచ్చినాయి, ప్లస్ ద కాంబినేషన్. ఓకే, అంటే డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి గురించి మీకు ఆల్రెడీ తెలుసా, చూస్తుంటారా? ఆయన పటాస్ అని ఒక సినిమా ఫస్ట్ ఫిల్మ్ ఆయన డైరెక్ట్ చేసినటువంటి ఫస్ట్ ఫిల్మ్ చేసి ఎలా లింక్ అయ్యిందంటే నాకు ఆయన గురించి తెలిసింది బాబు అమరీష్. ఆ పటాస్ వచ్చి ఇది తమిళ్లో మొట్ట శివ కెట్ట శివ అని సూపర్ గుడ్ ఫిలిమ్స్ లారెన్స్ గారు హీరో పెట్టి చేశారు. అప్పుడు నాకు అన్నారు ఇది తెలుగులో అనిల్ గారు చేశారు. ఓకే, నేను ఎంజాయ్ చేశాను ఆ సినిమా చూసి. ఎస్పెషల్లీ ఆ బస్సులోంచి వాటిలోంచి తల్లులు ఎగిరిపోతూ ఉంటారు చూడండి, చాలా రోజుల తర్వాత నవ్వాను నేను పక్క 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 అని. ఆయనతోటి మళ్ళీ ఇవాళ వర్క్ చేస్తానని నేను అనుకోలేదు. ఆయన అప్రోచ్ చేస్తారు, మాట్లాడతాను అని. సో అలాగా ఆయన గురించి తెలిసింది నాకు. అట్లా అంటే మీ అబ్బాయి కనెక్షన్ ఉందన్నమాట. సో మీ అబ్బాయి ప్రస్తుతాన్ని తిరిగి వచ్చింది అమరీష్. సో యాక్టర్గా చేశాడు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్లో ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నాడు కదా. తెలుగులో తను కూడా, మీరు ఇంతకాలం తర్వాత తెలుగులోకి వచ్చారు, మీకంటే ముందు జస్ట్ కొద్ది రోజుల ముందే తను ఫస్ట్ టైం తెలుగులో చేసినటువంటి రూల్స్ రంజన్ సినిమా వచ్చింది మ్యూజిక్ డైరెక్షన్. సో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు, కానీ తన మ్యూజిక్కి మాత్రం మంచి పేరు వచ్చింది. సో అమరీష్ ఏంటి తన ఆలోచన ఏంటి, తెలుగులో చెయ్యాలన్న దాంట్లో ఉండాడా? ఎందుకంటే ఇప్పుడు దాకా తమిళంకే పరిమితమై ఉన్నాడు కదా. సో వస్తున్నాయి ఆఫర్స్ వస్తున్నాయా తన? ఇప్పుడు ఆ సమ్మోహనుడా సాంగ్, అవును, ఆ పాట బాగా హిట్ అయింది. అవును, చాలా బాగా చేశాడు, కష్టపడి చేశాడు ఆ సినిమా. అండ్ ఆయన వృత్తి ఆయన వరకు కరెక్ట్గా 100% కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. దానికి ఉన్న ఫలితమే సమ్మోహనుడా. ఓకే, సో చాలా అప్రోచెస్ ఉన్నాయి. ఇప్పుడు 4 సినిమాలు లైన్లో ఉన్నాయి తెలుగులో 4. ఎస్ ఒక్కొక్కటి హీ విల్ బి యాక్సెప్టింగ్, హీస్ యాక్సెప్టెడ్ ఆల్సో. సో వర్క్కి వెళ్ళేటప్పుడు మనం అది చెప్దాము. ఓకే, హీస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ తెలుగు చేయాలనే దాంట్లో, వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. అమ్మకి తను బాగా అటాచ్డేనా? అమ్మకి అటాచ్డ్ అమ్మ బాబు. కొంతమంది అదే రిజర్వ్డ్ గా ఉంటారు కొంతమంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ విజయదశమి పూజలు ఆయన చేయిస్తున్నాడు అక్కడ. అవునా? ఇంట్లో అమ్మ ఇలా చేస్తారు, మా అమ్మ అలా చేస్తారు, ఇట్లా చెయ్యాలి, ఇది నైవేద్యం చేయాలి, ఈ టైంలో పూజలు చేయాలి, యథాస్థానం నేను అమ్మ వచ్చే వరకు చెయ్యొద్దు, ఇవాళ విజయదశమి, సరే అమ్మ వచ్చాక దేవుణ్ణి యథాస్థానం చేసుకోవచ్చు, ఆ పూజ పునస్కారాలు బాగా చేస్తారండి. అవన్నీ చెప్పించాను నేను. ఓకే, ఫోన్లో మాట్లాడుకొని. ఇప్పుడు మీరు వచ్చే ముందు ఫోన్ తనేనా? బాబే, అమ్మ నేను లైవ్ లో మాట్లాడింది నేను చూశాను, చాలా బాగుందని. హీ వాస్ టాకింగ్, నాన్న నీ దగ్గర ఎక్కువ మాట్లాడాలా, సో అందుకని సారీ ఐ కుడెంట్ కంటిన్యూ ద టాక్, ఎందుకంటే ఇక్కడ అందరు వెయిటింగ్ లో ఉన్నారు అని చెప్పాను. ఓకే మమ్మీ క్యారీ ఆన్. సో తను సో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలి కొడుకు అని మీకు ఖచ్చితంగా ఉంటుంది. తనకు నటన కూడా ఇంట్రెస్ట్ ఏమో కదా, మొదట్లో ఉండేదా? అంటే మీరు చూడాలనుకున్నారా, నటుడిగా చూడాలనుకున్నారా? అంటే మీరే ప్రొడ్యూస్ చేశారనుకుంటా కదా ఒక సినిమాని తమిళ్లో. నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి మంచి
అందులో సందేశం పెట్టాను నేను. సినిమా అనేది చాలా గ్రేట్ మీడియా. సినిమాలో సినిమా గురించి చెప్పారు, సినిమాలు సినిమా గురించి, సినిమా గొప్పతనం గురించి. సో ఇట్స్ ఎ గ్రేట్ మీడియా. దాంట్లో ఆ సినిమా ఏమైనా మంచి చేయొచ్చు, ఎంత పైకి కూడా మంచి చేయొచ్చు. లాంగ్ ప్రాసెస్లో కూడా సినిమా ద్వారా వాళ్ళ ఫాదరు నాజరు పారాలిటిక్ అటాక్ ఉంటుంది, ఎంతోమంది డాక్టర్స్ చేయలేనిది ఈయన నేషనల్ అవార్డు తీసుకున్న తర్వాత ఆ స్టేజ్లో మాట్లాడేటప్పుడు ఆయనకి పారాలిటిక్ అటాక్ పోద్దంటే సినిమా ఎంత పవర్ఫుల్ ఓకే అనే దాన్ని మారల్ పెట్టి ఆ సినిమా చేశాము. బాగా పర్ఫామ్ చేశాడు ఆయన. ఓకే. సో 2 విద్యలు నేర్పించాను, రెండిట్లోనూ ఈదుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ వచ్చి మ్యూజిక్ వర్షన్ అదే. సో పేరు సంపాదించుకుంటున్నాడు. ఒక మంచి తెలుగులో ఫస్ట్ చేసిన ఫస్ట్ ఫిలింకే ఆ పాటలు హిట్ అవటం, మ్యూజిక్ అనేది పేరు తెచ్చుకోవటం అనేది హ్యాపీ అందరికి, మా అందరికి కూడా. సో జయచిత్ర గారి అబ్బాయి యాక్చువల్గా కలవాలనుకున్నాను కానీ టైం దొరకలేదు. అవును, ఆయన వచ్చే ఇప్పుడు నేను ఇటు వచ్చాను హైదరాబాద్, కానీ గోవాలో ఏదో ఫెస్టివల్కి ఈ సమ్మోహనుడా పాడమన్నారంట. అవునా? హీ ఈస్ దేర్ ఇన్ గోవా. ఓకే. ఆయన రేపు ల్యాండ్ అవుతున్నారు చెన్నైకి. నో, హీ కేమ్ 2 days బిఫోర్. నేను ఇంకా రేపు బయలుదేరి. జయచిత్ర గారికి ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఆ గ్లామర్ కానీ, జనాల్లో ఉన్నటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మెస్మరైజ్ చేయగలదు ఆ జయచిత్ర గారు అనే పేరు అయితే ఉంది. మీకు ఆల్రెడీ నాకు తెలిసి కాంగ్రెస్లోనే గతంలో ఒకసారి మీకు ఆఫర్ వచ్చింది కదా,